ఆలయం రియాలిటీ శిల్పా వారి సెలిస్టియా ప్రాజెక్ట్ ఇదేనండి. లగ్జరియస్ 4 BHK విల్లాస్ అండి. ఇది మీరు చూడొచ్చు. మనం లోపలికి వెళ్ళి మొత్తం అయితే ఒకసారి చూద్దాము. చాలా బాగుందని చెప్తున్నారు అందరూ, అందుకే నేను ఈరోజు వచ్చానండి. ఒకసారి మనము లోపలికి వెళ్ళేసి ఎన్ని స్టార్ట్ అయిపోయినాయి విల్లాసు ఏంటనేది మొత్తం ఒక పూర్తి వ్యూ అయితే మనం చూద్దామండి. లోపలికి వెళ్ళి మనం ఒకసారి లోపలికి వెళ్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు నావిగేషన్. ఈరోజు నేను హైదరాబాద్కి దగ్గరలో ఉన్నటువంటి ఇస్మాయిల్ ఖాన్పేట ఏదైతే ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏదైతే ఉందో అక్కడైతే ఉన్నానండి. మీరు చూడొచ్చు, ఇక్కడ ఆలయం రియాలిటీ అండ్ శిల్పా వారి గ్రేటర్ కమ్యూనిటీ లగ్జరియస్ 4 BHK విల్లాస్ దగ్గర అయితే ఉన్నానండి. ఇక్కడ మనకి మార్కెటింగ్ డైరెక్టర్ నక్కా ఓబయ్ గారు ఉన్నారండి. వారిని అడిగి ఇక్కడ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వారి యొక్క ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ ఒకసారి మనం తెలుసుకుందామండి. సార్ ప్లీజ్. నమస్తే సార్. నమస్తే సార్. నా పేరు రమేష్. ఒకసారి మీ యొక్క ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందామని అయితే మేము ఉన్నాం సార్. ఒకసారి చెప్పండి. ప్రాజెక్ట్ వచ్చేసరికి ఇది మన ఆలయం రియాలిటీ అండ్ శిల్ప జాయింట్ వెంచర్ అండి. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి సెలెస్టియా ప్రాజెక్ట్. సో మన లొకేషన్కి వచ్చేసరికి ఇది పటాన్చెరు ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి ఎగ్జాక్ట్గా 16 కిలోమీటర్స్ వస్తుంది. ఐ థింక్ 15 మినిట్స్ నుంచి 18 మినిట్స్ ఆఫ్ డ్రైవ్లో మన గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్కి రీచ్ అవుతాము. సో మన పటాన్చెరు ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి మనం టువర్డ్స్ ముంబై నేషనల్ హైవేకి వస్తే కన్నా మనకి ఐఐటి హైదరాబాద్ వస్తుంది. ఐఐటి హైదరాబాద్ కంది కూడా ఐఐటి కంది. సో అక్కడ నుంచి మనకి 5 మినిట్స్ ఆఫ్ జర్నీలో మనకి ఈ విల్లా ప్రాజెక్ట్ అనేది ఉందండి. సో ఇట్ ఈజ్ సంగారెడ్డి నర్సాపూరు నేషనల్ హైవే ఫేసింగ్ 161A నేషనల్ హైవే ఫేసింగ్లో మన ప్రాజెక్ట్ అనేది ఉంది. ఇట్ ఈజ్ 25 ఎకరాస్ అండ్ HMDA అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. సో మనకి బ్యాంక్ లోన్ కూడా మనకి 70 to 80% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా మన కస్టమర్కి ఇస్తున్నాము. సో మ్యాక్సిమం ఆల్ బ్యాంక్స్ ఆర్ యాక్సెప్టబుల్ ఫర్ లోన్ ఫెసిలిటీ. ఇంకొక మాట సార్, ఇక్కడే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? వై? ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే కన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేసి మనము ఎందుకు అనుకుంటాము. ఒకవేళ కస్టమర్ ప్లేస్లో మనమున్నా కూడా ఇప్పుడు నేనే ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ కనెక్టివిటీ యాక్సెస్ మనకి ఎలా ఉందో లేదో చూడాలి. సో ఇప్పుడు మనము వారర్ ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి 16 మినిట్స్ ఆఫ్ జర్నీలో మనం ఉన్నాము. అంటే వారర్ ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి 16 కిలోమీటర్స్ ఉన్నా కూడా 16 మినిట్స్లో వచ్చే ఫెసిలిటీ మనకు ఉంది. ఎందుకంటే హైవే కాబట్టి. సో ముంబై నేషనల్ హైవే అక్కడ కనెక్టివిటీ ఉంది. అండ్ మన ఐఐటి హైదరాబాద్ కంది నుంచి అగైన్ MNR వరకు మనకి నాందేడ్ నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది. MNR దిగిన తర్వాత మళ్ళీ మన వెంచర్కి రావడానికి 1.5 కిలోమీటర్స్ ఉంది. అక్కడ నుంచి మళ్ళీ అగైన్ నర్సాపూర్ నేషనల్ హైవే. అంటే ముంబై నేషనల్ హైవే, నాందేడ్ నేషనల్ హైవే, నర్సాపూర్ నేషనల్ హైవే 3 కనెక్టివిటీతో మన నేషనల్ హైవే కనెక్టివిటీతో మనం ఉన్నాము. అండ్ మన హైదరాబాద్లో తీసుకోండి, సిటీ వితిన్ సిటీ తీసుకోండి, కోకాపేట, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూరు, నానక్రమ్ కూడా మీరు ఎక్కడి నుంచి తీసుకున్నా కూడా లెస్ దాన్ 50 మినిట్స్లో వచ్చే విధంగా మనకి యాక్సెసిబిలిటీ అనేది ఉంది. దట్ ఈజ్ ఓఆర్ఆర్ కనెక్టివిటీ మనకి 6 లైన్ ఉంది. ముంబై నేషనల్ హైవే, నాందేడ్ నేషనల్ హైవే, అగైన్ నర్సాపూర్ నేషనల్ హైవే. సో యాక్సెస్ ప్రకారంగా చూసుకుంటే కన్నా మనకి సుప్రీం యాక్సెస్ అనేది ఉందండి. దానితో పాటు ఎప్పుడైనా కానీ మనము ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కన్నా కంపెనీ బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి, లీగాలిటీ చూసుకోవాలి, డాక్యుమెంటేషన్ చూసుకోవాలి, స్పాట్ రిజిస్ట్రేషన్ చూసుకోవాలి. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి లేదనేది ఒక కంపెనీ బ్యాక్గ్రౌండ్ నుంచే మనకు వస్తుంది. సో అలాంటిది ద బ్రాండెడ్ కంపెనీస్ సపోర్ట్ మనకి ఉంది. దట్ ఈజ్ ఆలయం రియాలిటీ శిల్ప మనకి జాయింట్ వెంచరు మన సెలెస్టియా విల్లా ప్రాజెక్ట్. మనకి దాంతో పాటు ఏదంటే ప్రైజెస్ కూడా మనకి ఎంత మంచిగా ఉన్నా కూడా ప్రైజెస్ రీజనబుల్గా ఉన్నా లేదనేది కూడా మనం చూసుకోవాలి. సో ఆ ప్రైజెస్ కూడా మనకి చాలా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా మనకి ఈ ప్రాజెక్ట్ అనేది మనకు అందుబాటులో ఉంది. అదేవిధంగా మనకి లొకేషన్ ప్రకారంగా చూసుకుంటే కన్నా సో మనకి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ మనం ఇక్కడ ఉన్నాము. సో చుట్టుపక్కల మొత్తం అంతా కూడా మనకి రెసిడెన్షియల్ ప్యూర్ రెసిడెన్షియల్ జోన్. సో ఇస్మాయిల్ ఖాన్పేట్, హనుమాన్ నగరు అండ్ గౌడిచెర్ల మనకి ఈ 3 టౌన్లో మధ్యలో మనకి ప్యూర్ రెసిడెన్షియల్ జోన్లో ఇస్మాయిల్ ఖాన్పేట్లో మనకి ఈ ప్రాజెక్ట్ అనేది ఉంది. సో ఇట్
ఈజ్ ఐడిఏ అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా కిందకి వస్తుంది. దాదాపు ఒక 30K 30,000 మంది పైగానే ఇక్కడ రెసిడెన్షియల్ జోన్ ఉన్నారు. ఆ రెసిడెన్షియల్ జోన్ పక్కన మనం ఉన్నాము. సో దీస్ ఆల్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఫర్ వై వీఆర్ ఇన్వెస్టింగ్ హియర్. ఫైన్ సార్. ఇది రెరాకి అండ్ హెచ్ఎండిఏకి వాటి యొక్క అప్రూవల్ ఉందా సార్? యా ఇట్ ఈస్ హెచ్ఎండి అప్రూవ్డ్ అండి. సో మనకి అవుటర్ రింగ్ రోడ్ నుంచి మనకి ఓన్లీ లెస్ దాన్ ఒక 20 కిలోమీటర్స్ లోపే ఉన్నాం కాబట్టి సో ఇట్ విల్ కమ్స్ అండర్ హెచ్ఎండి అప్రూవల్. సో మనకి రేరా అప్రూవ్డ్ కూడా మనకి ప్రాజెక్ట్ ఉంది. సో ఇక్కడ మొత్తం మన గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్లో మొత్తము 200 విల్లాలు పైగానే ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ ట్రిప్లెక్స్ విల్లాస్ ఇక్కడ రాబోతున్నాయి. 4 BHK విత్ హోమ్ టీఏ. ఓకే, బాగుంది సార్. సార్ ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడికి వచ్చి చూస్తున్నప్పుడు కొన్ని కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు ఆల్రెడీ. ఇప్పుడు ఎప్పటి నుంచి కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయింది సార్? సో ఇది మనకి రీసెంట్గానే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవ్వడం జరిగింది. సో మనకు ఆల్రెడీ చెప్పాను కదా 200+ విల్లాస్ ఇక్కడ రాబోతున్నాయి. ఆ విల్లాస్కి మనకి ఇప్పుడు రెడీగా ఉంది కాబట్టి రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఇన్వెస్టర్ ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఏం ఆలోచిస్తారు, సో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది కూడా చూసుకోవాలి. ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలని మీరు చెప్పారు. నేను ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి హ్యూజ్ రిటర్న్స్ వస్తాయని చెప్తున్నాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ 200 విల్లాస్ ఇక్కడ రాబోతున్నాయని చెప్తున్నాము. సో ఇనిషియల్ స్టేజ్లో అర్లీగా కన్స్ట్రక్షన్కి రెడీగా ఉన్నప్పుడు ఇప్పుడు తీసుకుంటే మనకి ₹1 తక్కువ వస్తుంది. రేపు అలా కాకుండా ఒక 6 months తర్వాత అండ్ 1 year తర్వాత 2 years తర్వాత 200 విల్లాస్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒక విల్లా కొనాలి అంటే కన్నా అప్పుడు కాస్ట్ ఎలా ఉంటుంది. సో ఆఫ్టర్ 2 years తర్వాత ఇప్పుడు ఎవరైతే కన్నా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారో వారికి ఆఫ్టర్ 2 years తర్వాత కనీసము 1 crore వరకు ప్రాఫిట్స్ రావడానికి ఈ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఓకే, చాలా బాగుంది సార్. ప్రైజ్ అది ఎలా ఉంటుంది ఒకసారి ఇప్పుడు ప్రైస్ గురించి కావాలంటే డైరెక్ట్గా మిమ్మల్ని కలవాలన్నా లేకపోతే ఎలా సార్, ఎలా ఉంటుంది? సో ప్రైస్ మనకి ఎగ్జాక్ట్గా ఎంత అనేది మనము పక్కన పెట్టేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదంటే కన్నా ఒకసారి కస్టమర్ వచ్చి మన విల్లా ప్రాజెక్ట్ని ఒకసారి ఫ్యామిలీతో పాటు విజిట్ చేసుకొని కంపారిజన్ అంటే ఒక కస్టమర్ వస్తున్నారంటే కన్నా ఆల్రెడీ ఒక 10-20 విల్లాలు చూసింటారు. ఆ 10-20 విల్లాలోనే ద బెస్ట్ ఏది అనేది ప్రైస్ ప్రకారంగా కానీ లొకేషన్ ప్రకారం కానీ ప్రాజెక్ట్ ప్రకారం కానీ అన్ని A to Z ఇప్పుడు కస్టమరే చెక్ చేసుకుంటున్నారు. సో ఇది మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు 2 hours ఓఆర్ఆర్ దగ్గర ఉంది కాబట్టి మనకి ఇది 1,32,00,000కి మేము అట కోట్ చేస్తున్నాము. సో దానికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా కూడా రీజనబుల్ ప్రైస్ అండి. మనకి అప్రాక్సిమేట్లీ 5,500 SFTతో మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. 200 square yardsలో 2,400 SFTతో మేము ఇక్కడ ట్రిప్లెక్స్ విల్లా కట్టించి హ్యాండ్ అవుట్ చేస్తున్నాము. 20 months లోపు కస్టమర్కి విల్లా అనేది హ్యాండ్ అవుట్ చేస్తున్నాము. సో ప్రైజెస్ ఆర్ వెరీ రీజనబుల్ ప్రైజెస్ అండి. కంపేర్ దాన్ ఎనీ అదర్ ప్రాజెక్ట్స్ చూసుకుంటే కన్నా మన ఆల్గమ్ శిల్ప సెలెస్టియా ప్రాజెక్ట్ అనేది ద రీజనబుల్ ఫ్యాక్టర్ అండి. సూపర్ సార్. చూసారు కండి, ఎవరైతే నిజంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో ఇన్ దిస్ ప్రాజెక్ట్ డెఫినెట్గా అది మీకు యూజ్ అవుతుంది అయితే నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఇక్కడికి దగ్గరకు వచ్చుకొని చూశాను, ఇప్పుడే కన్స్ట్రక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, 2-3 కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఇంకా ముందు మీకు ఏంటంటే కట్టిన తర్వాత అమ్మేటప్పుడు అయితే వాటికి డెఫినెట్గా హై రేట్స్ ఉంటాయండి. ఇప్పుడే తీసుకున్నట్లయితే మనకి రీజనబుల్ రేట్స్లో వస్తాయి, కొంచెం తక్కువ ప్రైజెస్ కొని ఉంటాయి. ఇప్పుడు మనకి అది పెరిగే కొంది ఎప్పుడైనా సరే ఉంటుంది కదా, దాని రేటు పెరుగుద్ది. సో ఎవరికైతే నిజంగా భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నారో మనకు తెలుసు ఎప్పటి నుంచో మన భావితరాలు ముందు తరాలు ఏదైతే ఉన్నారో వాళ్ళు కొంచెం చెప్పుకుంటారు, ఎవరైతే భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు డెఫినెట్గా మంచి రిటర్న్స్ వస్తాయని. సో నాకు తెలిసి ఇప్పుడు ఈ యొక్క రియల్ ఎస్టేట్ కూడా భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చాలామంది చేస్తున్నారండి. నిజంగా డెఫినెట్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకున్నట్లయితే దిస్ ఇస్ ద బెస్ట్ వన్ అని నేను అనుకుంటున్నానండి. మీరు ఒకసారి వచ్చి చూడండి, సార్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు అన్ని విధాలా నచ్చితేనే, మీకు అన్ని విధాలు చూసుకొని మీరు నచ్చితేనే మీరు తీసుకోవచ్చు, అదర్వైజ్ లేదండి. మీకు ఇక్కడికి రావడానికి మీకు కార్ ఫెసిలిటీస్ కానివ్వండి అన్నీ ఉన్నాయండి, నేను చూశాను. సో మీరు ఒకసారి విజిట్ చేయండి, డెఫినెట్గా మీకు అది హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో సార్ అన్నట్టు మనకి భూమిపైన ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు నష్టపోయినట్టు చరిత్ర లేదండి. సో ఇప్పుడు మనము మన జాబ్తో మన శాలరీతో మనము ఎర్న్ చేయడము కూడబెట్టడం అనేది అది చాలా అసాధ్యము. సో అలాంటిది మీకు ఒక 50 లక్షలు ఒక ₹1 కోటి ఎంతో కదా మీ బడ్జెట్కి 50 లక్షలు 20 లక్షలు 40 లక్షలు ₹1 ఒక బడ్జెట్ భూమిపైన ఇన్వెస్ట్మెంట్ చేయండి. అది 5 years తర్వాత 10 years తర్వాత 20 years తర్వాత ఆ భూమి మీకు ఎన్ని రెట్లు ఇస్తుందంటే ఇట్స్ అన్బిలీవబుల్ అండి.
సో మనకి వారర్ అవుటర్ రింగ్ రోడ్డు పడడానికంటే ముందు 2005లో అవుటర్ రింగ్ రోడ్డు పడలేదు, పడుతుందని అనౌన్స్మెంట్ చేశారు. అప్పుడు ఒక స్క్వేర్ యార్డు మన హైదరాబాద్లో 700, 800, 900 లెస్ దాన్ 1000 రూపీస్ ఉండేది. వెరీ చీప్ అప్పుడు చాలా. సో అప్పుడు ఏం చేశారు, అవుటర్ రింగ్ రోడ్ ఎప్పుడు పడుతుంది, అది ఎన్నాళ్ళు అయిపోతుంది, పడినప్పుడు చూసుకుందాంలే అని చాలా మంది నెగ్లెక్ట్ చేశారు. కానీ భూమిపైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన లైఫ్ ఎప్పటికైనా కానీ మన కాకపోయినా మన పిల్లల భావితరాలకి బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళ లైఫ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. అవుటర్ రింగ్ రోడ్ 2013లో మనకి కంప్లీట్ అయిపోయింది. 2015లో ఆ రేట్స్ చూసుకుంటే కన్నా అవుటర్ రింగ్ రోడ్ వారర్ పడిన తర్వాత ఒక స్క్వేర్ యార్డ్ వచ్చేసరికి 50,000 నుంచి 60,000కి జంప్ అయిపోయింది. రాకెట్ వేగంతో పెరిగిపోయింది. ఇప్పుడు 2025లో హైదరాబాద్లో విత్ ఇన్ వారర్లో ఒక గజము 2 లక్షల నుంచి 3 లక్షల వరకు పలుకుతుంది. సో వారర్ పడడానికంటే ముందు డెవలప్మెంట్స్ లేనప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళ లైఫ్ భూమిపైన ఇప్పుడు ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు మిలియనర్స్ గా ఉన్నారు. అదే విధంగా మన ప్రాజెక్ట్ ఒకటనేది కాదు, ఇప్పుడు ప్రపోజ్ ట్యూబ్లార్ అనేది మనకి పడుతుంది. సో ప్రపోజ్ ట్యూబ్లార్ కూడా ఇప్పుడు నెక్స్ట్ 5 yearsలో నెక్స్ట్ 10 yearsలో మొత్తం అంతా ఆ రియల్ ఎస్టేట్ రంగం అంతా కూడా రాజ్యం ఏలబోతుంది. సో విత్ ఇన్ వారారు విత్ ఇన్ ప్రపోజ్ ట్యూబ్లారు మధ్యలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ప్లాన్ చేసుకోగలుగుతారో వారికి నెక్స్ట్ 5 years 10 years భూమి బంగారం కాదు, భూమి వజ్రం అయిపోతుంది. Definitely. ఇట్ ఈస్ మై డెఫినెట్లీ సార్ అండి. అవును, ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇప్పుడు ఇది ఏదైతే ప్లేస్ ఉందో అది RRR పడితే అయితే దానికి అండర్లేకి వస్తుందండి. సో డెఫినెట్గా కంటే మనము 17-18 kilometers బిఫోర్ ఉంటాం, అంటే అండర్ వస్తుంది, ఓఆర్ఆర్ దగ్గరలో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. మీరు చూడండి, మంచిగా చూస్ చేసుకోండి. డెఫినెట్గా ఇక్కడికి వచ్చి ఒకసారి అయితే విజిట్ చేయండి అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ టైమ్ విత్ యూ సార్. థ్యాంక్ యూ రమేష్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.